నమస్కారం. అన్ని విషయాలు పెద్దలు చెప్పిండ్రు, ప్రవీణ్ సార్ గారు, సుమన్ గారు. కేటీఆర్ గారు రూపకల్పన చేసినటువంటి గురుకుల బాట సక్సెస్ అయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి క్షేత్రస్థాయిలో తిరిగి విద్యార్థులను కలుసుకునేటువంటి పోరాటం చేసింది. దానివల్లనే ఇలా ప్రభుత్వం దిగి వచ్చింది. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అందరూ ఒక్కరోజు పిక్నిక్లుగానే పోయిండ్రు. మేము గతం నుంచి ఉద్యమ పరిస్థితుల నుంచి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు కూడా చాలాసార్లు హాస్టల్స్ విజిట్ చేసినప్పుడు విద్యార్థులతో సహా నేల మీద కూర్చొని తినేవాళ్ళం. పిల్లలు ఏ ఫుడ్ అయితే తింటుండ్రో అదే ఫుడ్ తినేవాళ్ళం. కానీ మీరు ఏం చేసిండ్రు, మళ్ళీ మీకోసం స్పెషల్గా వంట చేసి పెట్టిండ్రు. ఎందుకంటే ప్రవీణ్ సార్ అన్నీ చెప్పిండ్రు. మీ నాయకులే తిట్టిండ్రు, మీ కార్యకర్తలు తిట్టిండ్రు, పేరెంట్స్, పిల్లల పేరెంట్స్ కూడా తిట్టిండ్రు. అంటే ఇది ఎట్లుందంటే ఇది కంప్లీట్గా షో ఆఫ్ చేసినటువంటి ప్రోగ్రాం. ఇది నిన్న జరిగిందంతా కూడా షో ఆఫ్ ప్రోగ్రాం. ఎందుకు ఆ మాట అంటున్నామంటే 53 మంది విద్యార్థులు చనిపోతే ఒకనాడు సమీక్ష చేయని వాళ్ళు, 1000కి పైగా విద్యార్థులు ఆసుపత్రిలో పాలై అస్వస్థతకు గురైతే కనీసం దిక్కు దివాన లేనటువంటి పరిస్థితిలో ఉంటే ఒకనాడు ఒక్క ఆఫీసర్ కూడా మెమోలు ఇయ్యని వాళ్ళు ఇలా మీరు విద్యార్థుల గురుకులాలకు వెళ్ళి తెల్లారితే అసెంబ్లీ ఉంటుంది కాబట్టి మేము కూడా గురుకులాలు పోయొచ్చినాం అనేటువంటి ఒక అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే డైవర్ట్ పాలిటిక్సే. ఈ డైవర్ట్ పాలిటిక్స్లో భాగమే నిన్న గురుకుల బాట, అంతకు మించి వేరేం లేదు. మీకు నిజంగా అంటే ఎట్లుందంటే చంపిన వాడే సంతాప సభ పెట్టినట్టుంది. విద్యార్థులను చంపింది మీరు. 53 మంది విద్యార్థులకు చావులకు కారణం మీరు. మీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు చనిపోయినరు. 1000 మంది విద్యార్థులు మీ నిర్లక్ష్యం వల్ల అస్వస్థకు గురైనరు. అప్పుడు మాట్లాడలేదు, అప్పుడు సమీక్ష చేయలేదు. ఒక్క సెక్రటరీకి లేకుంటే ఒక ప్రిన్సిపాల్కు, ఒక వార్డన్కు నోటీసులు ఇవ్వలేదు. కానీ ఎక్సైజ్లో ఉన్నటువంటి సిఐలకు మాత్రం 39 మంది అధికారులకు మెమోలు ఇచ్చిండ్రు. అంటే మీ దృష్టి ఎక్కడ ఉందో మాకు అర్థమైపోయింది. ఎప్పటికైనా డెఫినెట్గా ఇప్పటికైనా ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి నాణ్యమైనటువంటి భోజనాన్ని పెట్టాలి, నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు, ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లేడు. ఈ శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ముఖ్యమంత్రి గారేమో ఢిల్లీ బిజీలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నిటి మీద సమీక్షలు జరగకపోవడం వల్లే విద్యార్థులకు చావులకు కారణం ఈ ప్రభుత్వమే. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇలా ఇన్ని మరణాలు జరిగినాయి. ఈ మరణాల మీద ఇప్పటికీ హైకోర్టు స్పందించినా కూడా ప్రభుత్వం నుండి ఒక్క అధికారి పైన చర్యలు లేవు, ఒక్కరిపైన విచారణ కూడా తీసుకోలేదు, సమీక్షలు చేయలేదు. ఎంత బాధాకరం! ఎంతమంది చావాలి? ఇంతమంది చచ్చిపోతే కనీసం విద్యార్థుల దగ్గరికి వెళ్ళిండ్రు కదా, ఒక్క మంత్రి, ఒక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి మీ సమస్యలు ఏందని తెలుసుకోలే. ఆడికి పోతే కూడా మమ్మల్ని తిట్టుడే. అంటే మీ ప్రోగ్రాంలో బీఆర్ఎస్ను కేసీఆర్ తిట్టడం తప్ప మీ ప్రోగ్రాంలో వేరే ప్రోగ్రాం లేదు. గత ప్రభుత్వంలో మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు క్యాష్ రివార్డ్స్ వచ్చేవాళ్ళు. ఈ 50,000 వచ్చేవాడి. ఎందుకనంటే మా అక్క కొడుకే 50,000 వచ్చినాయి. ఒకప్పుడు నిజంగా వస్తుందా లేదా సీట్ అనుకుంటే మా అక్క కొడుకే 50,000 వచ్చినాయి. ఆ రోజు ప్రవీణ్ కుమార్ సారే సెక్రటరీగా ఉన్నప్పుడు తనే 2 సార్లు కోచింగ్ ఇప్పించి 3వసారి ఖచ్చితంగా ఈయనకి సీట్ వస్తుంది, నేను గ్యారెంటీ అని చెప్పిండు. అంటే ఎగ్జాంపుల్ నేనే. వాడికి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఇలా గవర్నమెంటే ఫీజు కట్టింది 50,000 రూపాయలు. ఇలా అది సంవత్సరం అయింది. ఇప్పటి వరకు ఒక్క విద్యార్థికి, పేద విద్యార్థికి ఎందుకు రివార్డ్ రాలే, ఎందుకు ఇవ్వట్లేదు? ఈ ప్రభుత్వం ఏడ దృష్టి పెట్టింది? ఇవన్నిటి మీద సమీక్షలు పెట్టాలి. ఇలా ఊరికినే మేము రేపు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి మేము పోయొచ్చినామంటే మీరు ఎన్ని తిరిగినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, మా శాసనసభాపక్ష నేతలు, మా ఎమ్మెల్యేలు తప్పకుండా అసెంబ్లీలో మీరు చేస్తున్నటువంటి గందరగోళ డైవర్ట్ పాలిటిక్స్ని అన్నిటిపైన, విద్యార్థుల మరణాలపైన, విద్యార్థుల హాస్పిటల్లో అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా వివరణ కోరుతుంది. ఆ వర్గాలపైన ఉంటాం, నిలదీసుడు ఖాయం. మిమ్మల్ని ఖచ్చితంగా
మీ బండారం బయట పెట్టడం కూడా ఖాయమని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.